హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సెషన్లో మనము పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ గురించి డిస్కస్ చేద్దాం. పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్యాలిక్యులేషన్ టెక్నిక్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి. ఎందుకంటే మీరు క్వాంటే తీసుకుంటే ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, యావరేజెస్, మిక్స్డ్ అలిగేషన్, తర్వాత అట్లానే జామెట్రీ మెన్సురేషన్లో పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద ఏరియాస్ అని ఇట్లా చాలా పర్సంటేజ్ బేస్డ్ క్వశ్చన్స్ మీకు వస్తాయి. అట్లానే డేటా ఇంటర్ప్రిటేషన్ తీసుకుంటే డేటా ఇంటర్ప్రిటేషన్లో ఎక్కువ శాతం క్వశ్చన్స్ మనకి పర్సంటేజ్ క్యాలిక్యులేషన్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. అందుకని మీకు పర్సంటేజ్ క్యాలిక్యులేషన్స్ బాగా వచ్చి ఉండాలన్నమాట. అయితే మీకు పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ బాగా వచ్చి ఉండాలంటే దానికంటే ముందు ఫ్రాక్షన్స్ అండ్ ఈక్వలెంట్ పర్సంటేజెస్ వాల్యూస్ కొన్ని బేసిక్ థింగ్స్ తెలిసి ఉండాలి. ఈ పాయింట్ మనము ఇంట్రో సెషన్లో డిస్కస్ చేసాం. మీరు ఇంట్రో వీడియో చూస్తారు కదా. ఇన్ కేస్ మీరు చూడనట్లయితే స్పీడ్ మ్యాథ్స్ ఇంట్రోకి మనం ఒక వీడియో ఉంది, ఇది మీకు ఈ ప్లేలిస్ట్లోనే. ఫస్ట్ అది చూడండి, అది చూసిన తర్వాత దీనికి రండి. సో ఆ ఇంట్రోలో మనం చెప్పుకున్నాం బేసిక్ పర్సెంటేజెస్ వచ్చి ఉండాలి అంటే 1/2 50%, 1/3 33.33, అట్లా 1/12 8.33% రావాలి. అంటే మీకు ఫ్రాక్షన్ ఇస్తే పర్సెంటేజ్ ఇస్తే ఫ్రాక్షన్ చెప్పగలగాలి. సపోజ్ 1/7 అనగానే మీరు 14.28% అని చెప్పాలి. 14.28% మీకు క్వశ్చన్లో ఇస్తే మీరు ఈక్వలెంట్ వాల్యూ 1/7 అని చెప్పాలని మనం ఇంట్రో క్లాస్లో డిస్కస్ చేసాము. అంతేకాదండి, వీటి మల్టిపుల్స్ కూడా వచ్చి ఉండాలి 100% వరకు అని చెప్పాము. అంటే ఏమిటి? ఇప్పుడు సపోజ్ 1/8 12.5% అయితే 2/8 25%, 3/8 37.5%, అట్లా మనము 7/8 87.5% వరకు నేర్చుకోవాలని చెప్పాను. ఎందుకు? 8/8 ఎనీహౌ 100% అవుతుంది. 8/8 అంటే ఎంత అండి? 1 కదండి. 1 అంటే 100%, అవునా కదా? ఇది క్యాన్సిల్ అవుతుంది, 100% అవుతుంది. సో ఇవి నేర్చుకోవాలని చెప్పాను. అట్లా 1/12 ఉంది 8.33, మీకు 2/12 3/12 అప్ టు 11/12 నేర్చుకోవాలి. 11/12 ఎంత అవుతుంది? 91.66. సో మీరు నేర్చుకొని ఉంటారు అనుకుంటున్నాను. ఈ వాల్యూస్ నోట్ చేసుకొని ఉంటారు అనుకుంటున్నాను. మనం ఈ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్కి ఈ వాల్యూస్ ఇంపార్టెంట్ కాబట్టి ఇన్ కేస్ మీరు ఈ వాల్యూస్ నేర్చుకొని ఉండకపోతే ఒకసారి ఈ వాల్యూస్ నోట్ చేసి ఈ వీడియో పాజ్ చేసి ఈ వాల్యూస్ నోట్ చేసుకోండి. లేదంటే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. ఇంకా ఈ మల్టిపుల్స్ కూడా ఇస్తాను నెక్స్ట్ స్లైడ్స్లో, అవి కూడా మీరు త్వరగా నోట్ చేసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. రైట్? ఇవి 1/2 నుంచి 6/7 వరకు ఇచ్చాను. 1/7 మేము చెప్పినట్లు 14.28, 2/7 28.57, 3/7 42.85, 4/7 57.14, 5/7 71.42, 6/7 85.71, 7/7 ఎంత అవుతుందండి? 100% అవుతుంది. అట్లా మీకు అన్నీ రావాలి. 1/6 ఉంది, 5/6 వరకు చెప్పాను, 6/6 100% అవుతుంది. రైట్ అండి? ఇవి నోట్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వాల్యూస్కి వెళ్దాం. రైట్? స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ 1/8 అండ్ మల్టిపుల్స్ అండి. నేను చెప్పినట్లు 1/8 వస్తే 7/8 వరకు అన్ని వాల్యూస్ బై హార్ట్ చేయాలి. అట్లానే 1/9 టు 8/9, 9/9 100% అవుతుంది కాబట్టి 1/9 ఈజీ గుర్తుపెట్టుకోండి. ఎందుకు? మీకు చూడండి ఆన్సర్స్ అన్ని 11th టేబుల్ లాగా ఉంది. 11 మల్టిపుల్స్ ఉంది, 11.11, 22.22, అట్లా గుర్తుపెట్టుకోవడం ఈజీ. 1/10 ఆఫ్ కోర్స్ అందరికి తెలిసిన వాల్యూస్ ఇవి. 1/10 10%, 2/10 20, 9/10 90% అనేది. ఓకేనండి? తర్వాత అట్లానే 1/11 వాల్యూస్ కూడా తెలుసుకోవాలి. 1/11 అంటే 9.09%, 2/11 18.1. ఇది కూడా ఈజీ. ఎందుకు? ఇక్కడ ఆన్సర్స్ మల్టిపుల్స్ ఆఫ్ 9 ఉంది. 10/11 అంటే 90.9%. ఓకేనండి? నెక్స్ట్ లాస్ట్ 1/12 గుర్తుపెట్టుకోవాలి. 1/12 8.33% టు 11/12 91.66%. ఈ వాల్యూస్ అన్ని మీకు త్వరగా వచ్చి ఉండాలి. ఒకసారి ఆ వీడియో మీరు చూడండి. రైట్ అండి? ఇది మనకి పర్సంటేజెస్ అండ్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అండ్ పర్సంటేజెస్ అనమాట. రైట్ అండి? ఇంకోటి మీరు దీన్ని ఈక్వలెంట్ డెసిమల్స్ కూడా తెలిసి ఉండాలి. 7/12 58.33% అన్నానండి. ఒక్కోసారి మీకు క్వశ్చన్స్ పర్సంటేజ్ ఇవ్వకుండా డెసిమల్ ఇస్తారు, మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. 58.33 అంటే ఎంత? 0.5833. ఇక్కడ 66.66% అని ఇచ్చే బదులు 0.666 అని ఇస్తాడు. 75% ఇస్తాడు. 75/100 ఎంత అవుతుంది? 0.75. సో మీకు పర్సంటేజ్లో ఇవ్వచ్చు, డెసిమల్లో కూడా ఇవ్వచ్చు అనమాట. రైట్ అండి? ఇవి మీరు త్వరగా గుర్తుపెట్టుకోవాలి. రైట్? ఇప్పుడు మనం పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ తీసుకుంటే పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ బేసిక్గా 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయండి. ఏమిటంటే ఒకటేమో పర్సంటేజ్ ఇచ్చి వాల్యూ కనుక్కోమంటాడు. సపోజ్ నేను 82% ఆఫ్ 3645 ఎంత అనేది ఒక క్వశ్చన్ అండి. ఇంకో క్వశ్చన్ ఎట్లా ఇస్తారంటే 2 వాల్యూస్ ఇచ్చి పర్సంటేజ్ కనుక్కోమంటారు. లెట్ us say 635 is 635 is
హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ 2745 అంటాడు. అంటే ఈ 635 అనేది 2745లో ఎంత పర్సెంటేజ్ అని అడుగుతారు. ఇది 2 క్వశ్చన్స్. మనం దీనికి వద్దాము. ఫస్ట్ ఇది డిస్కస్ చేద్దాం. 82% ఆఫ్ 3645 ఎట్లా కనుక్కుంటారు అంటే అందరికి తెలుసు. యాజ్ ఇట్ ఈజ్ మీరు ట్రెడిషన్ మీద ఏం చేస్తారండి, 82/100 ఇంటూ 3645 చేస్తారు. తర్వాత ఏదైతే క్యాన్సిల్ పోతుందో క్యాన్సిల్ చేస్తారు, తర్వాత మల్టిప్లై చేస్తారు. కానీ ఇది ఎక్కువ టైం పడుతుంది కదా. చూడండి మీరు, ఇది ట్రెడిషనల్ మెథడ్. మీరు ఏం చేస్తారు, 241s, 250s, 5 10s, మళ్ళీ ఏం చేస్తారు, 5 7s 35, 5 2s 5 9s అంటారు. ఇంకా పోదు. 41 729, 10 క్యాన్సిల్ కాదు. అప్పుడు మీరు 41 ఇంటూ 729 మల్టిప్లై చేసి 10తో డివైడ్ చేయాలి. టైం ఎక్కువ పడుతుంది కదా. దీని బదులు ఎట్లా చేస్తాము అనేది డిస్కస్ చేద్దాం. ఇది ట్రెడిషనల్ మెథడ్. ఇది కాకుండా ఎక్కడైనా ఈజీగా ఉంటే ఇది కూడా చేస్తాం మనం. ఇది అసలు చేయొద్దని నేను చెప్పను. ఎట్లా చేస్తామంటే, మీరు ఎట్లా చేస్తామని డిస్కస్ చేసే ముందు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ పర్సెంటేజ్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు కొన్ని బేసిక్ పర్సెంటేజెస్ లైక్ 10% తెలిసి ఉండాలండి. 10% ఎంత అవుతుంది 3645 అంటే మీరు క్విక్గా చెప్పాలి. ఎంత 10% అంటే 1/10 కదా. మీరు ఇంతకుముందు చూసారు ఫ్రాక్షన్ వాల్యూస్. ఎంత అవుతుంది, 364.5 అవుతుంది. అవునా. అదే 1% అయితే ఎంత అవుతుందండి, 1/100. 1/100 అంటే బై 100 అంటే రైట్ హ్యాండ్ సైడ్ నుంచి డెసిమల్ ఎక్కడ పెడతాం, చుక్క 2 ప్లేసెస్ తర్వాత పెడతాం. అంతే కదండి. 3645/100 అంటే ఎక్కడ పెడతారు మీరు డెసిమల్ చెప్పండి. 1 2 ఇక్కడ పెడతారు, 36.45. అదే 0.1% ఎక్కడ ఎంత అవుతుందండి, 0.1/100. 0.1/100 అంటే 1/1000 అంటే ఇప్పుడు 3 ప్లేసెస్ తర్వాత పెడతారు, 3.645. మీరు ఏ నంబర్ ఇచ్చినా కూడా ఈ 3 తప్పులు లేకుండా చెప్పగలగాలన్నమాట. అంటే ఎక్కడ తప్పులు చేస్తారంటే ఈ డెసిమల్ పాయింట్ అనేది ఒకటి అటో ఒకటి ఇటో పెడతారనమాట. అది కరెక్ట్గా పెట్టాలి. సో చెప్పండి, 10% ఎంత అంటే 364.5 అంటాము. 1% అంటే బై 100 కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 2 ప్లేసెస్ తర్వాత 36.45 అంటాం. అదే 0.1% ఎంత అంటే 3.645 అంటాం. ఓకేనండి. సో నేను ఈ నెంబర్కి అడిగాను అనుకోండి, 2745. ఈ క్వశ్చన్ డిఫరెంట్, మనం దీని తర్వాత వద్దాము. అంటే జస్ట్ నేను 10% అడిగాను అనుకోండి, ఈ 2745 ఎంత అవుతుంది, 10% ఎంత, ఒక దాని 1/10 అంటే రైట్ హ్యాండ్ నుంచి 1 డిజిట్ తర్వాత పెట్టాలి, 274.5. 1% ఎంత అవుతుందండి, బై 100 27.45. 0.1% అంటే 0.1/100 అంటే 0.1/100 ఈజ్ నథింగ్ బట్ 1/1000. నేను ఎందుకు ఈ డెసిమల్ తీయాలంటే ఇక్కడ ఒక 0 పెట్టాలి, 1/1000 అండి. అంటే ఎంత అవుతుంది, 2.745 అవుతుంది. ఓకేనండి. సపోజ్ ఇది చెప్పండి, 635 చెప్పండి, 10% ఎంత అవుతుంది, 63.5. 1% ఎంత అవుతుంది, 6.35. బై 100 అంటే ఆఫ్టర్ 2 డిజిట్స్ పెట్టాలి, మనకి 6.35 అవుతుంది. 0.1% ఎంత అవుతుంది, 0.1/100 అంటే ఇప్పుడే చెప్పాను 1000, 1/1000 అండి. 3 డిజిట్స్ తర్వాత అంటే 0.635 అవుతుంది. ఇవి మీరు కరెక్ట్గా చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్ అండి. ఇప్పుడు 82% ఆఫ్ 3645 కనుక్కోవాలి మనము. డిఫరెంట్ అప్రోచెస్, కనీసం ఒక 3 డిఫరెంట్ అప్రోచెస్ చేద్దామండి. 80% ఫస్ట్ మనం కనుక్కుందాం. 80% ఎట్లా కనుక్కుంటారు అంటే దానికి మళ్ళీ 2-3 విధాలుగా కనుక్కోవచ్చు. ఎట్లా కనుక్కుంటాము చూడండి. 10% తెలుసు. 80% అంటే 8 తోటి మల్టిప్లై చేయటం కదా. చెప్పండి ఎంత అవుతుంది, 8 5s 40, 8 4s 32 + 4 36, 8 6 48 + 3 51, 8 3s 24 29. ఇది ఒక విధంగా 80% కనుక్కోవచ్చు. కానీ 80% ఇది ఒక్కటే కాదండి అప్రోచ్. ఇంకెట్లా కనుక్కోవచ్చు చూద్దాం. ఇది ఒక అప్రోచ్. ఇంకొక అప్రోచ్ 80% మనం ఎట్లా కనుక్కోవచ్చు అంటే, 80% అంటే నథింగ్ బట్ 4/5 కదా. మీకు ఫ్రాక్షన్ చెప్పాం కదా. 80% 4/5 అని చెప్పుకున్నాం కదా మనం ఫ్రాక్షన్ వాల్యూస్లో. మీరు చూడండి 4/5 కదా. సో 80% ఆఫ్ 3645 అంటే 4/5 ఆఫ్ 3645. 80% ఆఫ్ 82% బదులు మనం ఫస్ట్ 80% కనుక్కున్నాం అనుకోండి. 80% కనుక్కోవాలంటే 4/5 తోటి మల్టిప్లై చేయొచ్చు. మీరు ఇప్పుడు ఇంతకుముందే ఇప్పుడు ఇంతకుముందే 5 తోటి క్యాన్సిల్ చేశారు. ఎంత వస్తుంది, 5 7s 5 2s 5 9s అని చెప్పారు. 5 రైట్. ఇప్పుడు 4 × 729 ఎంత అవుతుందండి, 2916 అవుతుంది. రైట్. ఇది ఒక రకంగా కనుక్కోవచ్చు 80%. ఇది సెకండ్ 80% కనుక్కోవడానికి. ఇంకా 80% ఎట్లా కనుక్కోవచ్చు అంటే, ఈ 3645 మొత్తం నంబర్ అండి. దానిలోంచి 20% తీసేసామనుకోండి, వచ్చేది 80. మొత్తం నంబర్ అంటే 100% కదా. దాంట్లో 20% తీసేస్తే మనకేమొస్తుంది, 80% వస్తుంది కదా. 20% ఎట్లా తీసేస్తారంటే, 10% ఎంత అని చెప్పారు, 364.5 చెప్పారు. 20% ఎంత అంటే డబుల్ కదండి. ఎంత అవుతుంది డబుల్ ఆఫ్ దిస్ చెప్పండి,
మీరు ఫాస్ట్ ఇంటూ 2 బాగా చేయాలని చెప్పి మనము వేరే వీడియోలో కూడా డిస్కస్ చేసాము. సో ఎంత అవుతుంది ఇంటూ 2 729 ఎట్లా 236 72 720 4.5 ఇంటూ 2 9 అనమాట. కావాలంటే మీరు స్టెప్ బై స్టెప్ కూడా చేయొచ్చు. 2 5 10 2 6 ఆర్ 8 + 1 9 236 72 ఓకే 729 అవుతుంది. ఇది ఇప్పుడు మేము తగ్గించారనుకోండి చూడండి ఇది సబ్ట్రాక్ట్ చేస్తే 29 16 29 మీకు తెలుసు కదండి ఇది సబ్ట్రాక్షన్ బై ఎడిషన్ టెక్నిక్ 2916 అయింది వచ్చింది కదా. ఇట్లా మనం 80% చేయాలి. ఇంకొకటి ఈ 20% మనం ఇట్లానే చేయాల్సిన అవసరం లేదు, ఇంకో రకంగా కూడా చేయాలి. 1/5 20% అంటే ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఎంత 1/5 కదా. మనము 10% కనుక్కొని దాన్ని డబుల్ చేసే బదులు ఇంకోటి ఏం చేయొచ్చు 1/5 అని కూడా చేయొచ్చు. ఇప్పుడు చూడండి వాట్ ఈస్ 1/5 ఆఫ్ ఇక్కడ రాస్తాను వాట్ ఈస్ 1/5 ఆఫ్ 3645 అన్నాను అనుకోండి ఏమవుతుంది 5 7s 5 2s 5 9s అదే మీరు ఇక్కడ డైరెక్ట్గా రాయొచ్చు. 20% అంటే 1/5 కదా అది కూడా చేయొచ్చు. సో ఇట్లా 80% మీరు కనుక్కోవడానికి చూడండి 3 డిఫరెంట్ అప్రోచెస్ చెప్పారు. ఒకసారి 80% కనుక్కున్న తర్వాత మనం ఇంకెంత యాడ్ చేయాలి 2% యాడ్ చేయాలి. చూడండి 1% ఎంత అవుతుంది 3645 ఉంది 1% ఎంత అవుతుంది 36.45 అయింది. ఇప్పుడు 2% ఎంత మీరు ఎట్లనే చేయండి ఇట్లానే చేయండి ఇట్లానే చేయండి ఇట్లా చేయండి ఎట్లా చేసిన తర్వాత కూడా 80% వస్తుంది. ఇప్పుడు 2% చేయాలి. ఇప్పుడు ఎంత 1% 36.45 అయితే 2% ఎంత అవుతుందండి 72.9 అవుతుంది కదా 72.9 అవుతుంది కదా. అట్లా మీరు చెప్పగలగాలన్నమాట రైట్. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి 80 + 2 ఇంకొక రకం ఈ 72.9కి ఇంకొక రకంగా కూడా చెప్పొచ్చండి. 10 ఇప్పుడు 20% 729 అయితే 2% అంటే దీంట్లో 1/10 కదండి 1/10 ఆఫ్ 20/10 అంటే 2 కదా 720/10 ఎంత అవుతుంది 729/10 ఎంత అవుతుంది 72.9 అవుతుంది కదా. అట్లా కూడా చెప్పొచ్చు. ఎంత అవుతుంది 82% చూడండి 2988.9 ఇట్లా చెప్పొచ్చు. ఇవి కొన్ని ఇది ఒక ఇట్లా మనం 2-3 అప్రోచెస్ చెప్పుకున్నాం 1 2 3 మెథడ్స్. ఇదే కదండి ఇంకా కూడా చెప్పొచ్చు. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలాసార్లు మనకి ఇంత ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉండదండి పర్సెంటేజెస్లో. మీరు నియరెస్ట్ వాల్యూ కనుక్కొని ఆప్షన్ గెస్ చేయొచ్చు. ఎట్లా కనుక్కోవచ్చు మీరు 82% ఉందండి 82%కి దగ్గరలో ఏమైనా ఆప్షన్ ఉందా ఏమైనా ఫ్రాక్షన్ మీకు లిస్ట్ ఇచ్చాను కదా 1/2 నుంచి 11/12 వరకు మీరు నోట్ చేసుకున్నారు. ఏమైనా ఫ్రాక్షన్ వాల్యూ ఉందా 82% దగ్గరలో ఉందా ఏముంది 81% 81.81% ఉందా 81.81% ఎంత అవుతుంది 9/11 అవుతుంది అవునా. 81.81% అంటే 9/11 చూడండి మీరు కావాలంటే 9/11 81.8 సో 82% కనుక్కునే బదులు 81.81 కనుక్కుంటాను ఎందుకు ఈజీ కదా ఒక చిన్న ఫ్రాక్షన్ తోటి మల్టిప్లై చేస్తే వచ్చేస్తుంది 81.81 ఇంటూ 3645 అన్నా అనుకోండి ఏమవుతుంది 11 3s 33 34 11 3s 11 1s 48 అప్రాక్సిమేట్గా 0.4 0.3 ఉంటుంది. ఇప్పుడు మీరు మల్టిప్లై చేశారు 9 4s 36 9 1s 9 12 9 3s 27 28 20 సో చూడండి 2982.6 వచ్చింది 81.8 సారీ ఇది 29 కదండి ఇక్కడ 29 సారీ 29 16 + 72 88 2988 ఓకే. సో 2982.6 వచ్చింది మనకి ఏది 81.81 మనకేం కావాలి 82 కావాలి. 82 కావాలంటే మనం ఏం చేస్తాము ఇంకొక 0.2% ఇంక్రీజ్ చేయాలి అంతే కదండి 81.8కి 82కి ఎంత ఇంక్రీజ్ చేయాలి 0.2 ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడు 0.1% ఎంత అన్నారు మీరు 3.6 అన్నారు అప్రాక్సిమేట్గా 3.5 అట్లా ఉంటుంది. 0.2 అంటే ఏమవుతుందండి 0.2 కంటే కొంచెం తక్కువ యాడ్ చేయాలి. 0.2 అయితే అప్రాక్సిమేట్గా ఎంత అవుతుందండి 3.6 × 2 అప్రాక్సిమేట్గా 7 దాకా వస్తుంది. 2982 + 7 వరకు వస్తే ఏమవుతుంది 2989 అవుతుంది. మీకు ఇంతే ఉంది కదా ఆన్సర్ 2988.9 వచ్చింది. అట్లా మీరు క్యాలిక్యులేషన్ చెప్పగలగాలి. ఇట్లా మీరు క్రికెట్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఏమంటారండి బ్యాట్స్మెన్ ప్లే చేసినప్పుడు అవుట్ అయినా ఈ షుడ్ పుట్ హిస్ ఫుట్ క్లోజ్ టు ద పిచ్ ఆఫ్ ద బాల్ అంటారు. అంటే బాల్ ఎక్కడ పిచ్ ఉందో దాని దగ్గర క్లోజ్గా ఫుట్ తీసుకెళ్ళి ప్లే చేయాలంటారు అవునా. అప్పుడు అవుట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయని చెప్తారు కామెంటేటర్స్. అట్లానే మీరు ఈ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఇమ్మీడియట్గా ఏదైనా పర్సంటేజ్ అడిగినప్పుడు మీకు ఇచ్చిన లిస్ట్లో నుంచి ఏదైనా ఒక ఫ్రాక్షన్ తోటి మనకి అవసరమైన దాని దగ్గరలోకి ఒక స్టెప్లో క్యాలిక్యులేట్ చేసిన తర్వాత దాన్ని ఎంత ఇంక్రీజ్ చేయాలి ఎంత డిక్రీజ్ చేయాలనే ఎస్టిమేషన్ మీరు మైండ్లో వేసుకొని ఆన్సర్ ఎంత రావడానికి ఛాన్స్ ఉంటుందో అప్రాక్సిమేట్గా అని చెప్పగలగాలి. అప్పుడే మీరు పర్సంటేజ్ క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా చేయగలరు. అట్లా కాకుండా ప్రతిదీ ఇంత డీటెయిల్డ్గా చేయాల్సిన అవసరం లేదండి.
అవసరమైతే చేయొచ్చు ఇట్లా, ఇది కూడా ఎక్కువ టైం ఏం పట్టదు, కానీ డెఫినెట్గా ఇట్లయితే చేయకూడదు, ఇట్లయితే మనం చేయకూడదు. రైట్ అండి. ఇది మనకి పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ ఎట్లా చేస్తాను దానికి ఒక అప్రోచ్. క్లియర్ అండి. ఓకే, తర్వాత సెకండ్ క్వశ్చన్ చూద్దాం. 635 is what percent of 2745 అన్నాడు. అది ఎట్లా చేస్తాం? 635 is how much percentage of 2745 అంటే నార్మల్గా ఏం చేస్తారు? 635 by 2745 into 100 అని చేస్తాం. అవునండి. ఇప్పుడు ఏం చేస్తారు? ఇది క్యాన్సిల్ చేస్తారు, తర్వాత ట్రై చేస్తారు. ఏమవుతుంది చెప్పండి? 5 1 27s, ఇక్కడ ఏమవుతుంది? 5 5s 25, 5 4s 20, 5 9s. ఇక తర్వాత ఏమవుతుందంటే ఒకసారి ఇది క్యాన్సిల్ కాదు, అప్పుడు ఏం రాస్తారు? సపోజ్ ఇది క్యాన్సిల్ కాలేదనుకోండి, ఇప్పుడు 127 100, ఇది 549 తీసుకొని ఇట్లా డివైడ్ చేస్తారు. మనం ఇట్లా డివైడ్ చేయడానికి ఇది క్యాన్సిల్ కాదండి, 549 127 క్యాన్సిల్ కాదు, ఫర్దర్ మీరు చూసుకోవచ్చు. సో అలాంటప్పుడు మరి ప్రతిసారి మీరు ఇట్లా డివిజన్ చేస్తారా? చేయాలంటే టైం పడుతుంది కదా, అందుకని ఏం ఆప్షన్స్ ఉన్నాయి దీనికి. ఇట్లా కాకుండా ఇది ట్రెడిషనల్ మెథడ్ అందరు చేసేది. సో ఎట్లా చేస్తారు అని అంటే సేమ్ అండి, ఇందాక క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి తేడా ఏమి లేదు. మీరు పర్సంటేజ్ అడిగి వాల్యూ చెప్పినా, వాల్యూ అడిగి పర్సంటేజ్ కనుక్కోమన్నా సేమ్ అండి. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక ఎస్టిమేషన్, మనకి హ్యూమన్ కెపాసిటీలో మనకి ఉన్నది ఏమంటే అండి, మనము గెస్ చేయగలము. మనకి లాజికల్ మైండ్ ఉంది కాబట్టి మనం ఒక నెంబర్ చూడగల ఆన్సర్ ఎంతవరకు వస్తుంది అని మనం చెప్పగలం కదా. మీరు సపోజ్ ఒక వెహికల్ వెళ్తున్నారు ట్రాఫిక్లో, ఆ చిన్న సందు ఉంటుంది, అది దూరుతుందా లేదనేది మీరు వెహికల్ నడిపిన వాళ్ళకి తెలిసిపోతుంది బై ప్రాక్టీస్. అట్లాగనే ఈ ఒక 2 నెంబర్ చూడగానే మీరు చెప్పగలగాలన్నమాట ఎంత పర్సెంటేజ్లో మన ఆన్సర్ రావచ్చు అని. ఎట్లా చెప్తారంటే 2 అప్రోచెస్ చెప్తానండి. ఒకటి ఇట్లా 635 by 2745 into 100 చేయాలి ట్రెడిషనల్ మెథడ్లో, మనం అట్లా చేయట్లేదు. కానీ ఇప్పుడు 635 by 2745 అంటే ఎన్ని టైమ్స్ అవుతుందండి? అప్రాక్సిమేట్గా ఎస్టిమేషన్ అన్నా నేను, యాక్చువల్ అనలేదు కదా, ఎస్టిమేషన్ అంటే రఫ్ కదా. 604 ఎంత అవుతుంది? 2400 అవుతుంది. 605 ఎంత అవుతుంది? 3000 అవుతుంది. ఇది 2700 ఉంది అంటే 1/4కి 1/5కి మధ్యలో ఉన్నట్లే కదా ఈ ఫ్రాక్షన్ వాల్యూ. గమనించారా? 600 into 635 into 4 అంటే 600 4s 2400, 35 4s ఇంకొక 140 ఎంత అవుతుంది? ఎగ్జాక్ట్గా చేయాల్సిన అవసరం లేదు. నేను ఎన్ని టైమ్స్ ఉంటుంది రఫ్గా అడిగాను. 4 టైమ్స్ కంటే కొంచెం ఎక్కువ ఉంది. 5 టైమ్స్ అయితే 3000 అవుతుంది, తక్కువ ఉంది. అంటే ఇది 1/4కి 1/5కి మధ్యలో ఉంది. 1/5 అయితే ఎంత అవుతుంది ఆన్సర్? 20% అవుతుంది. 1/4 అయితే ఎంత అవుతుంది? 25%. సో నా ఆన్సర్ 20కి 25కి మధ్యలో ఉంటుంది అని మీరు ఇట్లా ఒక 2 నంబర్స్, ఈ 2 నంబర్స్ ఇట్లా చూడగానే మీరు గెస్ చేయాలి. 635 by 2700, 6 4s 24, 6 5s 30, 20కి 25 మధ్యలో ఉండాలి అంటే మీ ఆన్సర్ చాయిసెస్లో ఒకటే ఆప్షన్ ఉందనుకోండి 20 25 మధ్యలో, దాన్ని తీసేసుకుంటారు. కానీ అది చాలా అట్లా మనం ఎస్టిమేట్ చేయకూడదు, ఎందుకంటే ఎక్కువ మోర్ దెన్ 1 ఆప్షన్ ఉంటాయండి ఎగ్జామ్లో యాక్చువల్గా. అప్పుడు మనము ఇంకా దాన్ని ఫర్దర్గా ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే మీరు 20% నుంచి స్టార్ట్ చేసి పైకైనా వెళ్ళొచ్చు, 25% నుంచి కిందకైనా రావచ్చు. అది ఒక రకంగా ఎస్టిమేషన్ చేయటం. ఇంకో రకంగా ఎస్టిమేషన్ ఎట్లా చేస్తారంటే నేను చెప్పినట్లు ఒక నంబర్ చూడంగానే మీరు ఫస్ట్ 10% ఎంత అనేది చెప్పగలగాలి. ఎంత అవుతుందండి 10% రఫ్గా? 274.5 అంటే రఫ్గా 275 అవుతుంది 10%. 20% ఎంత అవుతుంది? 275 into 2 into 2 ప్రాక్టీస్ చేయాలి మీరు. 275 into 2 ఎంత అవుతుంది రఫ్గా? 550 అవుతుంది. 550 దగ్గరలో ఉంది. 635 అంటే 20% అంటే కొంచెం ఎక్కువ ఉంది కదా. అంటే మన ఆన్సర్ 20 కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, అంటే సమ్వేర్ బిట్వీన్ 20-25లో ఉంటుంది అని మీరు గెస్ చేయగలగాలి. అట్లా 10% తోటి తీసుకొని రఫ్గా ఎన్ని టైమ్స్ ఉంటుంది, సో ఏ రేంజ్లో ఆన్సర్ ఉంటుంది అనేది ఇట్లా గెస్ చేయొచ్చు. లేకపోతే ఫ్రాక్షన్ అనుకుంటే ఏ ఫ్రాక్షన్ దగ్గరలో ఉంటుంది, దాన్ని బట్టి ఏ పర్సంటేజ్ దగ్గరలో ఉంటుందని కూడా మనం చేయొచ్చు అన్నమాట. ఇట్లా చేయాలి అన్నమాట. సో మీరు ఎట్లా చేసినప్పుడు మీరు ఏం చెప్పారు, ఏం కన్క్లూజన్కి వచ్చారు? 20% 25% మధ్యలో ఉంటుంది అన్నారు. సో మనం ఫస్ట్ 20% చేద్దామండి. రైట్, ఇది మళ్ళీ తీసేసి ఫ్రెష్గా చేద్దామా? నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. క్వశ్చన్ ఏమిటి? 635 ఈజ్ హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ 2745, అదే కదండి. రైట్, ఇప్పుడు మీరు మనకు తెలుసు ఆన్సర్ 20% దగ్గరలో ఉంది. నేనేం చెప్పాను? 20% నుంచి పైకన్నా వెళ్ళండి, లేదా 25% నుంచి కిందకన్నా వెళ్ళండి. 20% చేద్దామండి. 10% ఎంత? ఇప్పుడే చెప్పారు మీరు 274.5 అన్నారు. 20% అంటే డబుల్ చేయాలి. ఎంత అవుతుందండి? 274 540, 4.59 549 అని చెప్పొచ్చు. కావాలంటే మీరు చూడండి 2 5s 10, 2 4s 8 + 1 9,
2 7s 14, 2 2s 4 plus 1 5, 549. ఇది 20%. లేకపోతే 20% ఇంకెట్లా క్యాలిక్యులేట్ చేయొచ్చు, 1/5 అని చెప్పొచ్చు. చూడండి 2745 ఉంది, 5 5s 25, 24 5 4s 20, 5 9s చెప్పొచ్చు కదా, 549 అట్లా చెప్పారు. కానీ నాకు ఎంత కావాలి, 635 కావాలి. ఇప్పుడు 20% 549 వచ్చింది, కానీ నాకు 20% 549 వచ్చింది, నాకు 635 కావాలంటే దీన్ని ఇంకెంత ఇంక్రీజ్ చేయాలి అనేది క్వశ్చన్ అండి. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే మీరు ఇమ్మీడియట్గా 635 మైనస్ 549 అని పేపర్ మీద పెట్టకూడదు. మీకు సబ్ట్రాక్షన్ వీడియోలో మీరు కనుక గమనిస్తే సబ్ట్రాక్షన్ బై ఎడిషన్ టెక్నిక్ అని చెప్పాను, అవునా? అది మనం అప్లై చేస్తాం. సే 549 ఉందండి, 549కి ఎంత యాడ్ చేస్తే 600 అవుతుంది? కాంప్లిమెంట్స్ ఆఫ్ హండ్రెడ్స్ మీకు బాగా రావాలని చెప్పాను. 549కి 51 యాడ్ చేస్తే 600 అవుతుంది. 635 కావాలంటే ఇంకొక 35 అనమాట. 51 ప్లస్ 35 ఎంత అవుతుంది? 86. సో దీనికి ఒక 86 పెంచితే మనకి 635 వస్తుంది. క్వశ్చన్ ఇక్కడ 86 పెంచుతామా కాదా అని కాదు, ఎంత పర్సెంట్ పెంచుతామా అనేది క్వశ్చన్. ఈ 86 ఎంత పర్సెంట్ అవుతుంది అంటే 1% ఎంత చెప్పారు? 27.45, 27 అనుకోండి అప్రాక్సిమేట్గా, 0.45 ఇగ్నోర్ చేద్దాం. 1% ఎంత అవుతుంది రఫ్గా అండి? 27 అవుతుంది, ఆర్ 27.5 అని కూడా చెప్పొచ్చు, పర్లేదు. 2% ఎంత అవుతుంది? 50, మనకి 80 కావాలి. 3% ఎంత అవుతుంది? 81 అవుతుంది. సో 3% అయితే మీకు ఈ 3% ఇంక్రీజ్ చేస్తే 81 అయింది. అప్పుడు 23% ఎంత అవుతుంది? మీరు చూస్తే 90, 130, 630 అయింది. మనకి 635 కావాలి. అంటే 23% అంటే కొంచెం ఎక్కువ అవుతుంది. ఎంత కొంచెం ఎక్కువ అవుతుంది చూడండి. 1% ఎంత? 27.45. 0.1 ఎంత అండి? 2.7. 0.2 ఎంత? 5.4. అంటే నాకు మా ఆన్సర్ 23.2 దగ్గరలో, కొంచెం 23.2, 23.1 మధ్యలో ఉంటుంది అని చెప్పొచ్చు. 23.1, 23.2 రెండు ఆప్షన్స్ జనరల్గా ఇవ్వడండి. అట్లా మీరు గెస్ చేయగలగాలి. అంతేగాని ఎగ్జాక్ట్గా 1% 27.45, 3% అంటే 3 5s 15, 3 4s 12, 135, 82.35 ఇక్కడ రాసి క్యాలిక్యులేట్ చేసి ఇది 0.1 కొంచెం ఎక్కువ ఉంది, 23.15 అట్లా క్యాలిక్యులేట్ అంత క్లోజ్గా చేస్తే మీకు మీ ఎనర్జీ వేస్ట్ అవుతుంది, మీ టైం కూడా వేస్ట్ అవుతుంది, చాలా టైం పడుతుంది. ఇంకొకటి, మీకు ఒక్కసారి ఒక క్వశ్చన్లోనే మల్టిపుల్ పర్సెంటేజెస్ ఉంటాయండి. 1% క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. మీరు ఇంత టైం స్పెండ్ చేయగలరా? చేయలేరు కదా. అందుకని చెప్పి మీరు ఫస్ట్ నేను చెప్పినట్లు ఎస్టిమేట్ చేయాలి. ఎస్టిమేట్ చేసిన వెంటనే ఇప్పుడు మీరు ఏమేమి ఎస్టిమేట్ చేశారు? 20, 25 అన్నారు. సో మీరు ఏదైనా తీసుకోవచ్చు. 20 తీసుకున్నారు, దాని నుంచి ఎంత పైకి వెళ్ళాలి అనేది ఇది తెలుసుకున్న తర్వాత ఎంత గ్యాప్ వస్తుందో తెలుస్తుంది. ఈ గ్యాప్కి రఫ్గా ఎంత అవుతుంది? రఫ్గా 3 అవుతుంది కాబట్టి మన ఆన్సర్ 23 కంటే కొంచెం ఎక్కువ ఉంటుందని చెప్పగలగాలన్నమాట. అట్లా చేయాలి పర్సెంటేజ్ క్యాలిక్యులేషన్. ఓకేనండి. ఇంకొక ఆప్షన్ ఏం చెప్పుకున్నాము? 25 తీసుకొని తక్కువ కిందకు రావచ్చు అని చెప్పుకున్నాం, అవునా? సో 25% అంటే ఎంత అవుతుంది? 1/4 కదండి. ఈ 1/4 ఏమవుతుంది చెప్పండి? 2745కి 1/4 ఏమవుతుంది? 4 6 are 24, 34, 4 8s are 32, 25 4 6 are 24, 0.25 ఇగ్నోర్ చేయండి, 686 అవుతుంది. 25 మనకి ఎంత కావాలి? 635 కావాలి. 86కి 35కి డిఫరెన్స్ ఎంత ఉంది? 51 ఉంది. 51 ఉంది. 51 దీన్ని తగ్గిస్తే మనకి ఈ 635 వస్తుంది. 1% ఎంత అని చెప్పుకున్నారు? 27.45 అన్నారు. 2% ఎంత అంటున్నారు? ఇవంతా మైండ్లో కావాలండి. 54 కావాలి. మనకి 51 కావాలంటే 2% కంటే కొంచెం తక్కువ సబ్ట్రాక్ట్ చేయాలి. 2% చేస్తే 23% వస్తుంది. 2% కంటే కొంచెం తక్కువ చేస్తే 23% కంటే కొంచెం తక్కువ సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ పెరుగుతుంది కదా, కొంచెం ఎక్కువ పెరుగుతుంది అని చెప్పొచ్చు. రైట్ అండి. ఇట్లా మీరు చెప్పగలగాలి. రైట్, 23%. ఇంకొకటి, అసలు మనము మీ ఆన్సర్ 20 కాదు, 25 కాదు, ఏం చెప్పుకున్నాము? గెస్ చేసినప్పుడు ఇట్లా గెస్ చేసినప్పుడు 635/245 అంటే 600 4s 2400, 600 5s 3000, 24కి 3000 మధ్యలో 2700 ఉంది కాబట్టి మన ఆన్సర్ 20కి 25కి మధ్యలో ఉంటుందని చెప్పుకున్నాం, అవునా? అలాంటప్పుడు మనము ఎందుకు 20 తీసుకొని పైకి వెళ్ళాలి, 25 తీసుకొని కిందకి రావాలి? మధ్యలోనే స్టార్ట్ చేయొచ్చు కదా డైరెక్ట్గా. మీరు 20% చేసే బదులు 25% చేసే బదులు 20కి 25 మధ్యలో సమ్ 22.5 ఏదన్నా దానికి దగ్గరలో ఒక పర్సెంటేజ్ డైరెక్ట్గా చేయొచ్చు కదా. చేయాలంటే మీకు ఏం తెలిసి ఉండాలి? ఫ్రాక్షన్ తెలిసి ఉండాలి. మీకు ఇచ్చిన లిస్ట్లో 20కి 25కి మధ్యలో ఇచ్చే పర్సెంటేజ్ ఇచ్చే ఫ్రాక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఒకసారి మీరు వీడియో పాజ్ చేసి చూడండి, మీరు నోట్ చేసుకున్న వాటిలో ఉన్నాయా? ఉన్నాయి. ఏమున్నది? 22.22 ఉంది మీరు గమనిస్తే. 22.22% అంటే ఎంత ఫ్రాక్షన్ అండి? 2/9 అవుతుంది.
సో నేనేం చేస్తానంటే అండి 20% 22% 25% కనుక్కునే బదులు 22.22% ఆఫ్ 2745 ఎంత అనేది కనుక్కుంటాను. 22.22% ఆఫ్ 2745 అంటే 2/9 ఆఫ్ 2745 అంటాను. ఏమవుతుంది చూడండి, 9 3s 0 5 2 305 610 అవుతుంది. నాకు 635 కావాలి. 635 కావాలంటే ఎంత యాడ్ చేయాలి? 25 యాడ్ చేయాలి. నేను ఇప్పుడు ఎట్లా గెస్ చేస్తాను? 1% అయితే ఎంత అవుతుంది? 27 అవుతుంది. నేను 25 యాడ్ చేయాలంటే 1% కంటే కొంచెం తక్కువ యాడ్ చేయాలి. 1% యాడ్ చేస్తే నా ఆన్సర్ 23.22 అవుతుంది. 1% కంటే చాలా తక్కువ యాడ్ చేయాలి కాబట్టి మన ఆన్సర్ 23.22 కంటే కొద్దిగా తక్కువ, అంటే 23.2 గానీ 23.1 సంథింగ్ గానీ ఉంటుంది. ఏ ఆప్షన్ ఉంటుందో అది తీసుకుంటాం అనమాట. అట్లా మీరు పర్సెంటేజ్ క్యాలిక్యులేషన్స్ బై ఎస్టిమేషను నియరెస్ట్ ఫ్రాక్షన్ యూజ్ చేసుకొని చేయగలగాలన్నమాట. ఇట్లా చేస్తేనే మీకు ఎగ్జామ్లో టైం సరిపోతుంది. లేదంటే ఎగ్జాక్ట్గా డివిజన్ చేసి మీరు చేశారంటే ఒక్క పర్సెంటేజ్ క్యాలిక్యులేషన్ మీకు మోర్ దాన్ 1 మినిట్ తీసుకుంటుందండి. రైట్? ఓకే. ఇది మీకు దీస్ ఆర్ ద డిఫరెంట్ అప్రోచెస్. ఎట్లా డిఫరెంట్గా అప్రోచ్ కావాలనేది చెప్తున్నాను అనమాట. వేరే వీడియోస్లో మనము ఈ ఎక్కువ ఎగ్జాంపుల్స్, ఇప్పుడు మీకు అప్రోచ్ చెప్పాను. మీరు ఒక రఫ్ పేపర్ తీసుకొని మీకు ఏదైతే కొన్ని పర్సెంటేజ్ క్యాలిక్యులేషన్స్ రాసుకొని మీరు ఇప్పుడు ఆ ఫ్రాక్షన్ వాల్యూస్ మీ దగ్గర పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. మనము వేరే వీడియోలో ఒక ప్రాక్టీస్ వీడియో తర్వాత చేద్దాము. దానిలో మనము ఇంకా ఎక్కువ పర్సెంటేజ్ క్యాలిక్యులేషన్స్ మనము చేద్దాం. రైట్? సో ఇన్ ద మీన్ టైమ్ ఈ ఫ్రాక్షన్ వాల్యూస్ బాగా నేర్చుకొని మీకు ఏదో ఒకటి మీకు రఫ్ పేపర్ తీసుకొని మీకు వచ్చిన వాల్యూస్ తోటి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. రైట్? సో దట్ ఈస్ దిస్ సెషన్ స్టూడెంట్స్. మనం ఇంకొక వీడియోలో కలుద్దాము. ఈ లోపు మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే sr.gorantlove@gmail.com అని కానీ మెయిల్ చేయొచ్చు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్లో నన్ను @SR Gorantlove దగ్గర కూడా రీచ్ కావచ్చు. థ్యాంక్ యూ.